హాయ్ అండి, ఒక మంచి స్వీట్ ఐటెం తోటి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా, ఎంటీఆర్ వాళ్ళది అండి, మిక్స్డ్ సేమియా. ఇది వచ్చేసి 10 minutes కంటే ఇంకా ముందే అయిపోయింది. నేను ఈరోజు మీ ముందే ఈ వీడియో తీస్తూ ట్రై చేశాను. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఎలా ఉంటుందో నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను, ఇలా ఎలా ఉంటుందో, ఇట్లా ఏముంటాయని. ప్యాకెట్ ఓపెన్ చేస్తే కానీ నాకు కూడా తెలియలేదు ఏమేమి ఉన్నాయి దీంట్లో. నేను ఏమనుకున్నా అంటే ఇందులో మిల్క్ అండ్ షుగరు, బాదం, పిస్తా ఇవేమి ఉండవేమో అని చెప్పేసి నేను ఇవి ఒక సేమియా తప్ప మిగతావని దగ్గర తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను చేద్దామని. ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి ఇవన్నీ ఏం అవసరం లేదని నాకు అర్థమైపోయింది. కట్ చేసి చూసేసరికి మొత్తం షుగర్ పౌడర్ ఉంది దీంట్లో. బాగా స్వీట్ ఉందండి. బాగా స్వీట్ అంటే ఇక చెప్పలేము, అంత స్వీట్ ఉంది. బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది నచ్చుతుంది. పర్లేదు, చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పూజలు చేసుకునేటప్పుడు అంటే లేట్ అవుతుంది అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. బ్యాచిలర్స్ యూజ్ చేయొచ్చు, హాస్టల్లో ఉండే అమ్మాయిలు కూడా యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంది టేస్ట్. అది చాలా ఎక్కువ స్వీట్ ఉంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అది హీట్ అయ్యాక ఫస్ట్ మొత్తం వీళ్ళు మన ప్యాకెట్ మీద ఇస్తారన్నట్టు క్వాంటిటీస్ ఏమేమి ఎలా యూజ్ చేయాలో. 100 ml మిల్క్ అని చెప్పారు. నేను కొన్ని వాటర్, కొన్ని మిల్క్ రెండు యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ దాంట్లో మిల్క్ పౌడర్ ఉన్నట్లు అనిపించింది నాకు కూడా కట్ చేసిన తర్వాత, అందుకని కొంచెం మిల్క్ తగ్గించేసాను. నేనైతే ఇది ఎలా వస్తుందో అని అనుకున్నా కానీ పర్లేదు, తినచ్చు. మనం చేసుకునే దానిలాగే ఉంది. కాకపోతే మనమైతే మన టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకుంటాం. వీళ్ళేమో బాగా స్వీట్ తినే వాళ్ళకి సరిపడా అంత షుగర్ వేసి. అయితే మనం ఈ వీక్ మొత్తం స్వీట్ రెసిపీస్ చేసుకుందాం, స్వీట్ ఐటమ్స్. ఫస్ట్ సేమియాతో మొదలు పెట్టాను. ఇంకా నాకు ఏమేమి వచ్చో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా? ప్లీజ్, మీ యొక్క సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవటం వల్ల ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా మన వీడియోస్ కూడా మంచిగా ఈ వ్యూస్ వెళ్తాయి అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏంటి ఫ్రెండ్స్ సంగతులు? ఇది బాయిల్ అయ్యేలోపు మేము ఒక సాంగ్ పాడదామా? ఏం సాంగ్ పాడదాం? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా గాని మోజే తీరనిది తాజా కూరలలు రాజా ఎవరంట. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇదే కప్తో నేను వాటర్ తీసుకున్నాను. అదే కప్ తోటి మిల్క్ కూడా వేసేసుకున్నాను. ఇవి రెండు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, తప్పదు. ఇప్పుడు నేనైతే అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నాను. చూస్తూనే ఉన్నా. మీరైతే భయపడకండి, ఓకేనా? అసలే నాకు జలుబు చేసింది, మళ్ళీ నా పాటలతోటి మిమ్మల్ని అందరినీ భయపెట్టేస్తున్నాను అనుకుంటే మటుకు భయపెట్టనులేండి, ఆపేసేసాను, ఓకేనా? ఈ బండ గొంతుతోను, ఈ బర్రె గొంతుతోను ఎందుకమ్మా సాంగ్స్ పాడతావు అని అనుకోకండి. ఏదో నాకు పాడాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, నేనైతే పాడాను. ఇక్కడైతే ఎంతసేపు పొంగొస్తావే, త్వరగా పొంగురావే పొంగవే పూరి అంటే పొంగను అంటుందంట. అలాగే పొంగు అంటే అది పొంగుతలేదు ఫ్రెండ్స్. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కట్ చేసి పెట్టుకున్న, నా ఫేస్లో నవ్వు వచ్చేసింది అంటే అక్కడ బాయిల్ అయిపోయింది అన్నట్టు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ రోజు వీడియోస్ తీయాలని నాకు ఉంటుంది. కానీ ఈ పిల్లలతోని ఒకళ్ళకి 10 రోజులు బాగుంటే ఇంకొకరికి 10 రోజులు బాగుండదు. అలాగా 20 days ఇలానే అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం మంత్ మొత్తం ఒక 10 days హ్యాపీగా ఉండేది. అమ్మయ్య వచ్చేసింది పాల పొంగు. ఇప్పుడు పొంగకుండా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అంతేనా? ఇప్పుడు మనం కట్ చేసుకున్న ప్యాకెట్ మన ఇన్స్టెంట్ సేమియా పాయసం
ఎంటీఆర్ వాళ్ళది ఓకేనా. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకటి దగ్గర పడింది అనుకో ఏమవుతుంది, గడ్డ కడుతుంది. మనం కలుపుతూ 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 మొత్తం ఈ ప్యాకెట్లో ఉన్నది మొత్తం వేసేసాను. ఇది నాకు తెలిసి ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా సరిపోతుంది, ఇంకెక్కువ మందికి అయితే సరిపోదు. కరెక్ట్గా 4 or 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినలేం కదా ఎవరం కూడా, ఏమంటారు. అమ్మయ్యా, ఫైనల్గా మన స్వీట్ రెసిపీ అయితే అయిపోవచ్చింది. ఇదైతే బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముండవు కదా, అంటే నెయ్యి ఇట్లా అంత ఓపిక టైము గీ ఉండదు, అందుబాటులో ఏమి ఉండవు. కాబట్టి ఈ ప్యాకెట్ తెచ్చేసుకొని ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చుకొని బాయిల్ చేసుకొని ఈ సేమియా వేసేసుకుంటే 10 minutesలో వాళ్ళకి నచ్చిన సేమియా రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మన పాయసం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు బాగా ఎడిటింగ్ రాదు, ఏమనుకోకండి. నాకు వచ్చిన దాంట్లోనే నేను వీడియో తీశాను, షూట్ చేస్తున్నాను, అలాగే ఎడిటింగ్ చేస్తాను. ముందు ముందు నేర్చుకుంటాను. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి కొన్ని కిస్మిస్ అయితే చాలా కనిపిస్తున్నాయి కదా. నాకు కొంచెం జలుబైంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి ఓకేనా. ఫైనల్గా మన సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్యాకెట్ మొత్తం ఖాళీ అయిపోయింది, దాంట్లో వేసేసని ప్యాకెట్ చూపించేస్తున్నాను. ఫైనల్గా మూత పెట్టేసుకొని ఆపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 5 minutes తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకి ఎంతో ఇష్టమైన సేమియా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో సేమియా ఆల్రెడీ వాళ్ళు ఫ్రై చేశారు కాబట్టి ఇక మనకి ఆగే పనే లేదు. ఇంతసేపు మనం వెయిట్ చేసాం కదా, ఆహా ఎంత కమ్మగా ఆ ఇలాచి ఫ్లేవర్, ఆ గీ ఫ్లేవర్, ఆ స్వీట్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎంత ఆస్వాదిస్తున్నాను. మీకు కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను గిన్నెలో పార్సిల్ పంపించేస్తాను ఓకేనా. కామెడీ ఇలాగే మనం రోజుగా మంచిగా ఫన్నీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా మంచి వీడియోస్ చేసుకోవాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను. అదంతా మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్, నా చేతుల్లో ఏం లేదు. నాకు వ్యూస్ వస్తుంటే ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది, వీడియోస్ ఇంకా మరిన్ని కొన్ని పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాను. మీరు నన్ను పట్టించుకునేంత వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. వదల బొమ్మాలి వదల.